ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. మరొక వైపు మంత్రిగా తనకి కేటాయించిన 5 శాఖలకి సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. దాదాపుగా అంటే 2017లో తొలిసారి పవన్ కళ్యాణ్ సచివాలయంలో అడుగుపెట్టారు. అప్పుడు ఉద్దానం సమస్య గురించి అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన పరిస్థితులు మనం స్పష్టంగా చూసాం. 2017 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సచివాలయంలో అడుగుపెట్టారు. రేపు తనకు కేటాయించిన 5 శాఖలకి సంబంధించిన బాధ్యతలను పవన్ కళ్యాణ్ తీసుకోబోతున్నారు. తొలి సంతకం దేని మీద పెడతారనే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఇప్పటికే అభిమానులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా సచివాలయం దగ్గర చేరుకుంటున్నారు. రేపు తమ అధినేత, తమ అభిమాన నటుడు రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తనకి కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఆ చాంబర్ దగ్గర భారీ సంఖ్యలో అభిమానులు అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 5 క్వింటాల పువ్వులను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం దేని మీద పెడతారు అనే అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను ఆయన గుర్తించారు. అప్పుడు చాలా చలించిపోయారు కూడా. వాటికి సంబంధించి మీడియాతో కూడా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ తాగునీటి సమస్యలకు సంబంధించి రక్షిత మంచినీటిని అందించడానికి ఎటువంటి ఏర్పాట్లు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి తొలి సంతకం పవన్ కళ్యాణ్ పెట్టే అవకాశాలు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. గౌరవప్రదంగా మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన శాఖకు సంబంధించి 5 శాఖలకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్న తర్వాత రేపు కూడా చంద్రబాబు నాయుడుతో మరొకసారి భేటీ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే మంత్రిగా తన కేటాయించిన శాఖలకు సంబంధించిన బాధ్యతలు చేపట్టిన తర్వాత వారంలో ఎన్ని రోజులు సచివాలయంలో అందుబాటులో ఉంటారు, ప్రజలకి ఎప్పుడు సచివాలయంలో అందుబాటులో ఉంటారు, ఎవరైనా విజిటర్స్ పవన్ కళ్యాణ్ని కలవాలనుకుంటే ఎప్పుడు వెళ్ళి కలవచ్చు అనే అంశాలకు సంబంధించి తన పేషి నుంచి మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రేపు 5 శాఖలకు సంబంధించిన బాధ్యతలు అయితే పవన్ కళ్యాణ్ స్వీకరించబోతున్నారు. ప్రధానంగా తాగునీటి సమస్యలకు సంబంధించి గతంలో తను రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన నేపథ్యంలో అప్పుడు తాగునీటి సమస్యలకు సంబంధించి తను ఐడెంటిఫై చేసిన వాటన్నింటినీ కూడా తొలిత వాటిని షార్ట్అవుట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కన్సల్ట్ అధికారులతో రేపు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత తన తొలి సంతకాన్ని పెట్టే అవకాశాలు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం.